ఖతర్‌లో హమాస్ వాళ్ళ మీద ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు. అయితే ఇదొక పెద్ద షాకింగ్ రెస్పాన్స్. ఏంటంటే అటాక్ అయిన తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు, "ఇది ట్రంప్‌కి తెలుసు. అమెరికాకి తెలిసే జరిగింది" అని చెప్పారు. విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ట్రంప్ అన్నాడు. అయితే ఖతర్ వాళ్ళు రీసెంట్‌గా ట్రంప్ ఖతర్‌కొచ్చినప్పుడు బోయింగ్ ఫ్లైట్ ఇచ్చారు 487 $400 మిలియన్ ఖర్చయిన ఫ్లైట్ అనమాట ఇది. అయితే ఇది ఎందుకు ఊరికే ఇవ్వరు కదా! వాళ్ళ కంట్రీతో మంచిగుంటారని చెప్పి. అయితే వెంటనే ఇది ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, "వి వర్ ఎ బిట్ టూ లేట్ టు ఇన్ఫార్మ్ ఖతర్ అబౌట్ దిస్ అటాక్ బై ఇజ్రాయెల్" అంటున్నారు. ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు. ఈలోపు వీళ్ళకి ఖతర్‌లో ఉన్న వాళ్ళకి చెప్పే లోపే ఈ బాంబులు పేలినియి అని చెప్పి. ఈ బాంబులు పేలే టైంలో ఎక్కడైతే పేలుతుందో దోహాలో అప్పుడు వీళ్ళకి ఫోనొచ్చింది. ఆ సౌండ్ వినపడుతుంటేనే ఫోనొచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది డబుల్ గేమ్ ఆఫ్ ట్రంప్ అని చెప్పి ఖతర్ వాళ్ళు కూడా అంటున్నారు. ఖతర్ వాళ్ళకి ఇప్పుడు తెలిసొచ్చింది డబుల్ గేమ్ ఆఫ్ యూఎస్. అదే విధంగా నెతన్యాహు ఏమో తెలివిగా ట్రంప్ బ్లెస్సింగ్స్ అని చెప్పి అమెరికాదే అని చెప్పారు. అయితే దోహాలో ఇప్పుడు అసలు హమాస్ వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి రీజనే 2012లో అమెరికా వాళ్ళు రీజన్. ఈ పాలస్తీన్ వాళ్ళతో పాటు రిలేషన్షిప్స్ పెంచుకోవడానికి కూడా హమాస్ వాళ్ళు మెయిన్ రీజన్ అమెరికా వాళ్ళే. సో అమెరికా వాళ్ళ చేసిన చండాలమే ఇదంతా ఇప్పుడు ఇంతలాగా తయారవుతుంది. ఇంతలాగా పెంట పెంట చేస్తుంది. ఇజ్రాయెల్‌కి ఇబ్బంది చేసేలాగా. అదేవిధంగా ఇక్కడ ఈ దోహాలో ఏదైతే వీళ్ళు 5 ఇజ్రాయెల్ జెట్స్‌తో విచ్ ఈస్ అన్ అమెరికన్ అరేంజ్‌మెంట్ అగైన్ దాడి చేశారు. అయితే 6 చచ్చిపోయారు. హమాస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మెయిన్ లీడర్స్ ఎవరు చావలేదు. చిన్న లెవెల్‌లో ఉన్న లీడర్సే చనిపోయారు అని చెప్తున్నారు. వి హావ్ టు సీ ఇప్పుడు ఖతర్ కూడా ఇజ్రాయెల్ మీద రివోల్ట్ అవుతుందా? ఎలా రివోల్ట్ అవుతుందా అనేది కూడా వి హావ్ టు సీ.